అంటే ముందుగానే నాకు చెప్పారు సమయానుభవం అని. అందువల్ల వేదికపై ఆశీనులైన పెద్దలు, మా ఉన్నతాధికారులు, మహానుభావులు, ఇక్కడికి విచ్చేసిన కవితాభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. పెద్దగా ఉపన్యాసం అనేది నేను చెప్పదలుచుకోలేదు. రవీంద్ర భారతిలో 2 రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి నేను చూసి విని ఆనందించేది, రెండోది నా మనసులో మాటలు చెప్పేది. ఇప్పుడు పెద్దవాళ్ళు, మహా కవులు, అవధానులు, ముఖ్యంగా మా కవితా ప్రసాద్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క పుస్తక ఆవిష్కరణ సందర్భంగా 1-2 మాటలు, వారి పుస్తకంలోని మాటలు మాత్రమే నేను మీకు చదివి వినిపిస్తాను. మొట్టమొదట సంస్కృత పుస్తకంలో, హిందీ నా యొక్క ప్రత్యేకమైన సబ్జెక్టు. నేను చదువుకుంటున్నప్పుడు మరలా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మొదటి ప్రయోగం చేస్తున్నాను. మహానుభావులు, మా శాఖ, పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కె అరవిందరావు గారిని ఏదైనా నా దగ్గర తప్పులు ఉంటే, అంటే ఈ సంస్కృతం చదవడంలో చిన్నవాడు మొట్టమొదటి ఆరంగేట్లంలాగా చేస్తున్నాడు అనుకోవాలిగా భావిస్తూ, పఠితృణ రుచ్యమత్ర ప్రస్తుతే అంతే కాచన్ కవితా. అంటే కవి కన్నా కవిత బరువు ఎక్కువ, అందుకే త్వరగా వదిలించుకుంటాడు. ఇక సందర్భానికి వస్తే మా కవితా ప్రసాద్ వారి యొక్క నామంలోనే ఉంది కవిత. కాబట్టి వారి యొక్క భావావేశాన్ని, వారిలో వచ్చే ఆలోచనలను అన్నిటినీ కూడా కవితా రూపంలో వదిలి మన మీదకి ప్రయోగిస్తుంటారు పుస్తక రూపంలో. ఆ పుస్తకాలు మరి మనందరికీ కూడా చక్కటి ఒక ఆహ్లాదకరంగా, ఒక భావంతో మంచి అర్థాన్ని మనకి తెలియజెప్తూ ఉంటాయి. వ్యాపిస్తున్న అగ్ని దాని యొక్క మూలాన్ని కనుక్కోవడానికి తిరుగుతుంటుంది. అది ఆ పదాన్ని, అగ్నిహంస అని ఈ పుస్తకంపై ఒక ముద్రితమై ఉంది. ఆ యొక్క కవితను 1 నిమిషం పాటు చెప్పేసి నేను, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి, కొంతే, అది కూడా కొంతే, ఎందుకంటే ఎక్కడికెక్కడ పదబంధాలలాగా నాకు ఇది ఇది అది ఇది కాబట్టి అగ్నిహంస. అగ్నిహింసగా మాత్రం కాదు ఇది. విచక్షణ లేకుండా తగలుబడుతున్న అరణ్యంలోకి విచిత్రంగా వచ్చిందొక హంస. అడుగు పెట్టంగానే హంసపాదు, అడవి నిండా అగ్ని. పాలు నీళ్లు వేరు చేయడం తెలుసు, కానీ అడవిని అగ్నిని విడదీసే విద్య దానికి రాదు. చెట్టు మీద వాలితే చిగురుల్లా చిమిడిపోతాననుకుని మేధావుల మౌనంలా ఉన్న నల్లరాయి శిరస్సుపై వాలింది హంస. ఇలా మొత్తం చదవవచ్చును, చక్కగా చెప్పవచ్చును, భావార్థాలు కూడా ఉంటాయి. కాకపోతే కాలాతీతం అనేది మెదడులో ఎప్పటికప్పుడు హెచ్చరికలాగా ఉంటుంది. కాబట్టి మరలా మా కవితా ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా సాంస్కృతిక శాఖ తరఫున నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సంచాలకులాగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటంటే, మా కాన్ఫరెన్స్ హాల్స్ని ఎవరైతే పుస్తక ఆవిష్కరణ చేసుకుంటారో వాళ్ళకి ఉచితంగా ఇద్దాము అని. ఎందుకు అంటే, పుస్తకాలు అనేవి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాతో పోటీ పడే రోజులు కావివి. కాబట్టి మనము ప్రభుత్వం తరఫున రచయితలను, కవులను మనము గౌరవించాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులుండు, కోటీసులేవి కాదు. వాళ్ళ దగ్గర ఒక సరస్వతీదేవి మాత్రమే ఉంటుంది చాలా విషయాల్లో. కాబట్టి సాంస్కృతిక శాఖ తరఫున
అదొక నిర్ణయం తీసుకుని నేను వచ్చిన కాడి నుంచి సంచాలకుడిగా దాన్ని అమలు పరుస్తున్నాను. అది ఇంకా ఎవరైనా సరే ఏదైనా మంచి పుస్తకాలు రాసినప్పుడు కానీ ఇంకా ఏదైనా వెలుగులోకి రాని కవులు కానీ రచయితలు కానీ ఉంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ, మంచి పుస్తకాలను వెలుగులోకి తీసుకొస్తున్న మిత్రులు అంటే మా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మిత్రులు రఘురామ్ గారు, ముఖ్యంగా అధ్యక్షులు గురువు గారు శ్రీ ఆర్ ప్రభాకరరావు గారు, అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరలా ఒకసారి మా మిత్రులు శ్రీ కవితా ప్రసాద్ గారిని అభినందిస్తూ విరమిస్తున్నాను. జై హింద్.